హలో అండి, వెల్కమ్ టు కేపీస్ పారడైజ్. ఈరోజు కేపీస్ పారడైజ్లో పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాం. అది చిటికెలో. మనకి వర్షాలు పడుతున్నాయి కదండి, వేడి వేడి పకోడీ తినేద్దాం పదండి. శనగపిండి 1.5 కప్పు, 200 గ్రాముల కప్పు కొలతండి. అందులో 1.5 కప్పు తీసుకున్నా. 125 గ్రాముల కప్పు కొలతతో నేను బియ్యపిండి తీసుకున్నాను. చూడండి, చూపిస్తున్న పిక్చర్లో 125 గ్రాములు కరెక్ట్గా చూపిస్తున్నాను. అదే కొలతల ప్రకారం చేస్తే పర్ఫెక్ట్ వస్తుంది. అదే కప్పుతో ఒక్క ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయని తరిగేసుకున్న, మీడియం సైజు ఉల్లిపాయ ఆ కప్పు నిండా వచ్చాయి ముక్కలు. ఒక కరివేపాకు రెబ్బ దూసేసుకొని అప్పటికప్పుడు వేసుకుంటున్నాను, అంతే. ఎక్కువేం వేయట్లేదు, ఎందుకంటే విడిగా మళ్ళీ మనం నూనెలో వేయించుకుంటాం కదా కరివేపాకు. జీలకర్ర 1 చెంచాడు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది మీకు కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నచ్చేవాళ్ళు వేసుకోండి, ఆప్షనల్. ఉప్పు తగినంత. పసుపు 1/4 టేబుల్ స్పూన్. కారం 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇంకా ఎక్కువ కారం తినేవాళ్ళు 3 వేసుకోండి. వేయించి పెట్టుకున్న పల్లీలు చిన్న కప్పుడు, అంటే ఒక గుప్పెడు అనమాట. 2 పచ్చిమిర్చి తరుగు పెట్టుకున్నా, నేను ఆల్రెడీ ముందుగా కట్ చేసి పెట్టుకున్నా, వేసేసుకోండి. వేసుకున్నాక ఇప్పుడు ఇంగు వేసుకోండి, కొంచెం స్మెల్ బాగుంటుంది. కొత్తిమీర తరుగు అనమాట. కొత్తిమీర కూడా నేను తురిమేసి పక్కన పెట్టుకున్నాను, అది వేసుకోండి. ఆయిల్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మనం చక్కగా గట్టి పకోడీలాగా వేసుకుందాం. గట్టిగా కలిపేసుకుందాం. వాటర్ మాత్రం 1 గ్లాసుడు తెచ్చి పక్కన పెట్టుకున్నాం, మొత్తం పోసేను. తగినంత కొంచెం చుక్క పోసుకుంటా అనమాట, అవసరమైనప్పుడు మాత్రమే. చాలా తక్కువ వాటర్ ఏం పట్టదు. కలుపుకుంటూ మధ్యలో అనమాట, అలా కొంచెం వెదుపుకుంటూ, అంటే తడి చేసుకుంటూ మాత్రమే, జస్ట్ తడి కోసం మాత్రమే. గట్టిగానే పిండి కలుపుకోండి, వీడియోలో చూపించిన విధంగా. క్యాష్యూ నట్స్ అసలు 100% ఆప్షనల్ అనమాట. వేసుకునే వాళ్ళు వేసుకోండి, కమ్మగా ఉంటుంది. చిన్నపిల్లలకని వేశాను. ఓకే, పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు నూనె కూడా కాగిపోయింది చూడండి. చక్కగా వేసేసుకోండి. జాగ్రత్త, నూనెలో వేసేటప్పుడు మాత్రం నూనె హై ఫ్లేమ్లో పెట్టి మొత్తం కాగాక మీడియం చేసి మాత్రమే మీరు వేయించుకోండి. లేకపోతే వేగినట్టు కనబడిపోతుంది, కానీ లోపల మెత్తగా, అంటే ఉండలుగా ఉంటుందన్నమాట. జాగ్రత్తగా చేసుకోండి. చూడండి, చక్కగా వేగాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక వాయి వేశాను. మూకిట్లో ఇరికించి వేసేయద్దు, కొంచెంగా వేసుకోండి. దూరంగా గ్యాప్ ఉంటే చక్కగా వేగుతాయి అన్నమాట. ఆ టైం వేస్ట్, ఒకేసారి వేయించేద్దామని ఇరికించి వేయించేస్తే మాడిపోతాయి. మళ్ళీ నన్ను అడగద్దు మాడిపోయండి అని. చక్కగా విడివిడిగా ఉండేలాగా ఒక 7-8 అలా వేసేసుకుంటూ నీట్గా వేయించుకోండి. చక్కగా వస్తాయి పకోడీలు. చూడండి ఎంత బాగా వచ్చాయో వీడియోలో చూడండి. మనకి కొంచెం గ్యాప్ ఉంటే చక్కగా వేగుతాయి అన్నమాట. లోపల మనం పల్లీలు వేసాము, క్యాష్యూ నట్స్ వేసాము, ఉల్లిపాయ అన్నీ అనమాట, అన్నీ మిక్స్ అయి ఉన్నాయి కదా, వేగాలి కదా. చక్కగా వేగాయి చూడండి వీడియోలో. ఇలా నిదానంగా వేయించుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట, టేస్టీగా. లేదంటే లోపల పిండిగా ఉండిపోయి సరిగ్గా రాదు. ఇంతే అండి, చాలా సింపుల్. ఇలా పకోడీలు వేయించుకొని చక్కగా హ్యాపీగా పక్క పొయ్యి మీద ఈలోగా టీ పెట్టేసుకొని కాచేసుకున్నారనుకోండి, మొత్తం పకోడీలు అయ్యేలోగా టీ కూడా వేడెక్కిపోతుంది. వేడి పకోడీలతో టీ కూడా తాగేయచ్చు. ఇప్పుడు కరివేపాకు పైన వేసుకుందామన్నాను కదండి. స్టవ్ ఆఫ్ చేసి వేడిగా ఉన్న నూనెలో జస్ట్ అలా గరిటె పెడితే అవే వేగిపోతాయి. పకోడీల మీద చక్కగా అలా జల్లేసుకున్నారనుకోండి, గార్నిషింగ్ లాగా ఉంటుంది. చూడ్డానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. మధ్యలో కొంతమంది పచ్చిమిర్చి కూడా వేయించుకొని పక్కన పెట్టుకుంటారు. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి పకోడీలో వేసాను కాబట్టి ఇలా విడిగా వేయలేదన్నమాట. చూడండి, మన పకోడీ రెడీ అయిపోయింది. హ్యాపీగా పక్కనే టీ పోసేసుకుంటున్నాను. ఇంతే అండి, చాలా సింపుల్. హ్యాపీగా వర్షంలో ఇలా వేడి పకోడీ చాయ్ తాగుతూ తింటే సూపర్. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో నాకు చెప్పండి. మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.